ఇక ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్షణక్షణం ఉత్కంఠ కలిగిస్తోంది. ఒకవైపు నేటితో ప్రణీత్ రావు కస్టడీ ముగియనుండగా మరోవైపు ఆయనతో సంబంధాలున్న మాజీ అధికారులను వరుసగా విచారిస్తున్నారు పోలీసులు. కాసేపటి క్రితమే అడిషనల్ ఎస్పీ తిరుపతన్న విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న తిరుపతన్నను పోలీసులు విచారిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. దీంతో ఏం జరగబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలీసు ఉన్నతాధికారుల వరుస విచారణ కారణంగా మరింత సమాచారాన్ని అయితే సేకరించేందుకు పోలీసు సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, ప్రసన్న నిన్న రాత్రి నుంచి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రణీత్ రావు కేసులో ఈ ట్యాపింగ్లో ఆ ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని పేర్లని ఆయన నిన్న బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో వారికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి సర్చింగ్లు చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడితే ప్రస్తుతం ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికో ఈ కేసులోని ఎస్ఐపి డిఎస్పీగా పనిచేసినటువంటి తిరుపతన్న ఇప్పుడు విచారణకి హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన విచారణ బృందం క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడింది. దాంతోపాటు ఈ సిటీలో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకృష్ణరావు కూడా ఇంట్లో కూడా నిన్న సోదాలు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏకకాలంలో 10 చోట్ల నిన్న పంజాగుట్ట పోలీసులు సోదాలు చేశారు. దాంతోపాటు కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు ఆయన ఏదైతే పొలిటికల్ వింగ్లో ఉన్నారో ఆయన కూడా నిన్న ఇంట్లో వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి అక్కడ కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ యొక్క అధికారులందరూ కూడా చాలా కీలకమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వారు, ప్రణీత్ రావుకి ఆదేశాలు ఇచ్చిన వారు, పైగా ప్రణీత్ రావుతో మేలు పొందినటువంటి అధికారులుగా కూడా వారు గుర్తించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగానే వీళ్ళకందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. లాయర్లు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే దాదాపు 6 రోజుల నుంచి కూడా అనేక అంశాలపైన కూడా వీరు అధికారులు దర్యాప్తు చేశారు, విచారణ చేశారు. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తిరుపతిని కూడా పిలిపించి క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నిన్న ఉట్టిన ఎందుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో నిన్న సోదాలు చేయడం అనేది కూడా ఒక సంచలనంగా మారింది. మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే కర్త కర్మ క్రియ అంతా కూడా ప్రభాకర్ రావు అనేది కూడా పోలీసులకి పూర్తి స్థాయి సమాచారం వచ్చింది. దానికోసమే ప్రభాకర్ రావు ఇంట్లో కూడా నిన్న సోదాలు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఒక ఛానల్ ఎండీగా పనిచేస్తున్నటువంటి శ్రవణ్ కుమార్కి సంబంధించిన విషయంలో ఆయన ఇంట్లో కూడా నిన్న సర్చింగ్లు భారీ స్థాయిలో కూడా జరిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే సర్చింగ్ చేసిన సమయంలోనే భారీ కొన్ని డాక్యుమెంట్స్ను శ్రవణ్ ఇంట్లో కూడా కనుక్కున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ డాక్యుమెంట్స్ కూడా నిన్న ఇక్కడ బంజారాహిల్స్కి తీసుకొచ్చినటువంటి నేపథ్యం మీద కనపడితే ప్యారల్గా మరొక ఇన్వెస్టిగేషన్ టీం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ ప్రభాకర్ రావు కనిసన్నెలని వీళ్ళందరూ కూడా పనిచేశారు. ఆయనే వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా కూడా ఫామ్ చేసుకుని పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆయన కేంద్రంగానే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో కూడా జరిగినది కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన దానివల్లే, ఎందుకంటే ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు ఉన్నటువంటి వారిపైన మాత్రమే నిఘా పెట్టాల్సి ఉంది. అది కూడా టెలికాంకి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్లు కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నోడల్ ఆఫీసర్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో అవేమీ లేకుండా సపరేట్ ఒక లైన్ తీసుకుని వీరిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టడము, పైగా దాంతోపాటు ఎస్ఐబికి సంబంధించిన కీలక సమాచారాన్ని చెరిపేసినది. దీన్నే పూర్తిగా ఎస్ఐబి అధికారులు కూడా సీరియస్గా తీసుకుని కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈ 6 రోజులు కూడా అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టారని చెప్పుకోవచ్చు.